సంక్షిప్త మహాభారతం 14వ భాగం. అశ్వమేధ పర్వము. ధర్మరాజు ఆ విధముగా భాగీరథి తీరంలో మందాకిని సుతుడైన భీష్మాచార్యుడి పరలోక క్రియలన్నీ నిర్వర్తించిన తర్వాత దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడిపోయాడు. అతన్ని సేదతీర్చ ధృతరాష్ట్ర, కృష్ణులు ఉపశమన వాక్యాలు పలికారు. కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో, బాబు, పెద్దలందరికీ ప్రీతి కలిగే విధంగా ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించుటకు ప్రయత్నించు. అతిథి పూజలు చెయ్యి. నీకు మనశ్శాంతి ఏర్పడటమే కాకుండా పితృదేవతలు, దేవతలు అంతా ఆనందించి మేలు పొందుతారు అన్నాడు. అప్పుడు వేదవ్యాస మునీంద్రుడు, నాయనా, నేనును మతిమంతులైన నారద, భీష్మాదులును చెప్పిన ధర్మోపన్యాసాలన్నీ గంగపాలైపోయాయా? ఎందుకు దుఃఖిస్తావు? మంచి చెడ్డలు దైవయోగము వలన మనుష్యులకు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇవన్నీ చేసేది, చేయించేది భగవంతుడే అని నమ్మి మనసులో ఏర్పడి ఉన్న పాపశంక నశించటానికి ఎక్కువ దక్షిణలు ఇస్తూ అశ్వమేధ యాగాన్ని చెయ్యి. దానిని చేయటం వలన భూపాలురు పరిశుద్ధాత్ములవుతారు. దుర్యోధనుడు చేసిన చెడు వ్యయము వలన ధనాగారంలో ధనము లేకుండా పోయిందని బాధపడకు. విశేష ధనలాభానికి మూలాలను చెప్తా విను. పూర్వం మనువంశంలో జన్మించి కరదముండనే రాజు గొప్ప నీతిపరుడుగా పేరు పొంది ప్రజారంజకముగా రాజ్యం పాలించాడు. అతని మనుమడు మరుత్తుడు మహా తేజోవంతుడయ్యాడు. దేవేంద్రుడితో సమానమైన భోగాలు అనుభవిస్తూ దేవగురువైన అంగీరసునికి సోదరుడైన సంవర్తుడనే యోగిని తాను చేయబోయే యజ్ఞానికి ఉపద్రష్టగా ఎన్నుకున్నాడు. అతని ఉపదేశం వలన హిమవత్ పర్వతమునకు ఉత్తరంలో ఉన్న ముంజవంతమనే పర్వతానికి వెళ్ళిరి. సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. శివుడు సంతోషించి అతడిని కృతార్థుణ్ణి చేశాడు. అప్పుడు మరుత్తుడు అక్కడ ఉన్న స్వచ్ఛమైన బంగారాలతో కూడియున్న అనేక శిలలను తవ్వి తెచ్చుకుని మహాధనవంతుడయ్యాడు. యజ్ఞానికి కావలసిన వస్తువులన్నీ బంగారంతోనే తయారు చేయించాడు. ఆ విధంగా చేసి ఆ హిమాలయ భూమిలోనే యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం చూడటానికి దేవేంద్రాది దేవతలంతా వచ్చి తమ తమ హవిర్భాగాలు పుచ్చుకొని ఎంతో సంతోషించి ఆ రాజును పొగుడుతూ వెళ్ళిపోయారు. తర్వాత ఆ రాజు బ్రాహ్మణులకు విశేష ధనాల్ని, బంగారపు వస్తువుల్ని దానం చేశాడు. ఆ బ్రాహ్మణులు తమ చే నోపినంత ధన కనక రాసుల్ని మోసుకుని మిగిలిన వాటినన్నింటినీ ఒకచోట ప్రోవుగా అక్కడనే ఉంచి కాలాంతరంలో ఎవ్వరా పెన్నిధిని చూస్తారో వాళ్ళకే ఇది చెందుగాక అని చెప్పి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. అందుచేత నీవా కాంచన సంచయాన్ని తీసుకొని వచ్చి అశ్వమేధము చేసి విచ్చలవిడిగా బ్రాహ్మణులకు దానాలిచ్చి యజ్ఞాన్ని నిర్విఘ్నముగా నెరవేర్చు అన్నారు. వ్యాసుని ఉపదేశం విన్న ధర్మరాజు ధనార్జన ఉపాయము తెలియటం వలన ఆనందించి వ్యాసునికి మొక్కి వీడ్కోలు చెప్పాడు. కృష్ణాదులందరితోనూ కలిసి తాను హస్తినాపురం చేరుకొని ప్రజారంజకముగా భూమిని ఏలుతున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కొంతకాలం ఇంద్రప్రస్థంలో నివసిస్తూ అనేక పుణ్యకథలు వింటూ వినోదాలతో కాలక్షేపం చేశారు. కృష్ణుడు అర్జునునికి ఆధ్యాత్మిక విషయంలెన్నో చెప్పి అతడిని ప్రజ్ఞావంతుడిగా తయారు చేశాడు. వాళ్ళిద్దరూ తిరిగి హస్తినాపురం చేరుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మకు ద్వారకకు వెళ్ళి తన పెద్దలైన వసుదేవాదులను చూడాలనే బుద్ధి పుట్టింది. విషయాన్ని పాండవులకు చెప్పి వాళ్ళ అనుమతి పుచ్చుకొని సాత్యకి, సుభద్రలను వెంటబెట్టుకుని ద్వారకకు పయనమయ్యాడు. అప్పుడు ధర్మరాజు తాను చెయ్యబోవు అశ్వమేధ యాగం చూడటానికి సకల బంధుమిత్ర భృత్య సమేతంగా రమ్మని ప్రార్థించి వీడ్కోలు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంతో సరేనని రథము ఎక్కి ద్వారకకు పోతూ పోతూ త్రోవలో ఉన్న ఉదంకుని ఆశ్రమం వద్ద ఆగి అతని చేత సత్కారాలు పొంది ఎంతో సంతోషించి అతనిలో ఉన్న అహంకార, మమకారాది చిత్త వికారాలన్నీ రూపుమాపే విధంగా అనుగ్రహించాడు. తాను భారత యుద్ధాదిని అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని అతనికి చూపించి అతడు కోరుకున్న వరాలిచ్చి తర్వాత ద్వారకకు చేరుకున్నాడు. యాదవులంతా కృష్ణుడి వల్ల భారత యుద్ధ విశేషాలు విని అభిమన్యుని మరణానికి ఎంతో విచారించారు. కృష్ణుడు వాళ్ళనందరినీ ఓదార్చాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడని చారుల వల్ల శ్రీకృష్ణుడు విన్నాడు. బలరామ, సాత్యకి, సుభద్ర మొదలైన వాళ్ళనందరినీ వెంటబెట్టుకుని హస్తినాపురం బయలుదేరాడు.
అక్కడ హస్తినాపురంలో ధర్మరాజాదులు వ్యాసుడు చెప్పిన విధంగా బంగారం తెచ్చుకోవటానికి హిమవంతానికి బయలుదేరి వెళ్తూ రాజ్యాన్ని కాపాడటం కోసం యుయుత్సుణ్ణి విదురుని సాయంతో ఉండేటట్లు నియమించి అనేక బలాలతోనూ కూలీలతోనూ వెళ్ళారు. కృష్ణుడు హస్తినాపురం వస్తున్నాడని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ఎదురు వెళ్ళి తీసుకుని రావటానికి యుయుత్సుణ్ణి పంపించారు. వాడు విదురుణ్ణి వెంట పెట్టుకొని కృష్ణుడికి ఎదురు వెళ్ళి గౌరవంగా తీసుకుని వచ్చి వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విధంగా కృష్ణాది యాదవులంతా హస్తినాపురంలో సుఖంగా ఉన్నప్పుడు అభిమన్యుడి భార్య అయిన ఉత్తరకు పరీక్షిత్తు పుట్టాడు. అందరూ ఎంతో సంతోషించారు. ఇంతలోనే పుట్టిన పిల్లవాడికి ప్రాణం లేదని తెలిసి అందరూ ఎంతగానో దుఃఖించారు. వాళ్ల రోదనం శ్రీకృష్ణ పరమాత్మ చెవిన పడింది. వెంటనే సాత్యకిని వెంటబెట్టుకుని కుంతీదేవి ఉన్న ఇంటికొచ్చాడు. అంతకుముందే కుంతి, ద్రౌపది, సుభద్రలు ఏడుస్తూ కృష్ణుడి దగ్గరకు బయలుదేరి వెళ్తూ కృష్ణుడికి ఎదురయ్యారు. కృష్ణుడు వాళ్ల దుఃఖాన్ని చూడలేకపోయాడు. పరీక్షిత్ ప్రాణ రక్షణ. కుంతి దుఃఖంతో పరమపురుషుడైన కృష్ణుని చూసి, మహాత్మా, నా సంతానానికి నీవే గతి. నీ మేనల్లుని కొడుకు క్రూరుడైన అశ్వత్థామ బాణాగ్ని వల్ల ప్రాణాలు కోల్పోయి జన్మించాడు. నీవీ బాలుణ్ణి బ్రతికించకపోయినట్లయితే నేను గాని పాండవులు గాని బ్రతకటం సాధ్యం కాదు. నీ దయకు పాత్రులమైన మమ్మల్ని కాపాడమని వేడుకుంది. ద్రౌపది, సుభద్రులు కూడా అదేవిధంగా కృష్ణుని ప్రార్థించారు. కృష్ణుడు వారికి అభయమిచ్చాడు. వాళ్లతో కలిసి సూతికా గృహానికి వెళ్ళాడు. ఉత్తర రెండు చేతులు జోడించి కృష్ణునికి నమస్కరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ శరణు వేడింది. శ్రీకృష్ణుడు ఆమెకు అభయమిచ్చి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరాన్ని ఉపసంహరించి బాలుని పరుపు మీద పరుండబెట్టమని కుంతి, సుభద్రలకు చెప్పాడు. వారట్లే చేశారు. శ్రీకృష్ణ భగవానుడి దయాదృష్టి ఆ బాలుడి మీద ప్రసరించేసరికి వాడు నిద్ర నుంచి మేల్కొన్న బాలుని వలె కండ్లు తెరిచి చూశాడు. అందరూ కృష్ణుణ్ణి పొగిడారు. అప్పుడు కృష్ణుడు ఉత్తరను ఆదరించి అనేక రత్నాలు పొదిగిన నగల్ని బాలుడికి కానుకగా ఇచ్చాడు. ఇంతలో 1 ఏడు గడిచిపోయింది. పాండవులు బంగారంతో తిరిగొచ్చారు. వారికి కృష్ణాదులు ఎదురు వెళ్ళి తీసుకొని వచ్చారు. పరీక్షిత్తునకు జరిగిన ప్రాణదానం గురించి విన్న పాండవులు ఎంతో ఆనందించారు. కృష్ణునికి మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. ఒక రోజున వ్యాసుడు పాండవుల్ని చూడటానికి వచ్చి వాళ్ళ చేత పూజలందుకొని అశ్వమేధం చేయటానికి అనుమతిచ్చాడు. ధృతరాష్ట్రునికి ప్రముఖులందరి ఆజ్ఞతోనూ ధర్మరాజు అశ్వమేధం చేయటానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చటానికి తగిన వాళ్లను నియోగించాడు. యజ్ఞానికి తగిన శుభ లక్షణాలతో కూడి ఉన్న ఒక గుర్రాన్ని సిద్ధపరిచి దాని రక్షణార్థం అర్జునుణ్ణి వినియోగించాడు. అర్జునుడు ఒక శుభముహూర్తంలో తానును యాగదీక్ష వహించాడు. దిగ్విజయ యాత్ర. అర్జునుడు గాంధీవం ధరించి అనేక మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞాశ్వం వెనక దాని రక్షణార్థం బయలుదేరాడు. మొదట ఉత్తరంగా వెళ్ళి అగర్త, ప్రాగ్జ్యోతిష్యపుర, సింధు మొదలగు అనేక దేశాలు జయించుకుంటూ వారినందరినీ రాబోయే చైత్ర పూర్ణిమకు అశ్వమేధం చూడటానికి హస్తినాపురం రమ్మని ఒప్పిస్తూ దక్షిణ తీరాన ఉన్న మణిపూరు చేరుకున్నాడు. ఆ నగరాధిపతి చిత్రాంగద కొడుకు అయిన బభ్రువాహనుడు తన తండ్రి రాకను గూర్చి విని సంతోషంతో అతడికి మొక్కడానికొచ్చాడు. రాజధర్మం వదిలిపెట్టి రణోత్సాహరహితంగా వచ్చిన కొడుకును గుణహీనుడని, రణధీరుడని అర్జునుడు నిందించాడు. కానీ ఆదరించలేదు. దానికి ఆ కుమారుడు ఎంతో దుఃఖిస్తూ వెనుదిరిగిపోతున్నాడు. అప్పుడు నాగకన్యను, అర్జునుడి భార్యయును అయిన ఊలూచి అతనికి ఎదురై తానెవరో చెప్పి తండ్రితో యుద్ధం చేయమని ప్రోత్సహించింది. సర్వశాస్త్ర విద్యా కోవిదుడైన బభ్రువాహనుడు ధైర్యం తెచ్చుకొని రాజధర్మాన్ని స్మరించుకొని దివ్య రథాన్ని ఎక్కి యజ్ఞాశ్వానికి అడ్డంగా వచ్చిన అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు మెచ్చుకొని తన కొడుకుతో యుద్ధం చేశాడు. వాళ్ళిద్దరూ పరస్పర దివ్యాస్త్రాల వలన నేల మీద వాలారు. అంతా విన్న చిత్రాంగద ఉలూచితో రణప్రదేశానికి వచ్చి భర్త యొక్క కుమారుని యొక్క మరణానికి ఎంతో దుఃఖించి భర్తను బ్రతికించమని నాగవనితను ప్రార్థించింది. అంతలో బభ్రువాహనుడు మేల్కొని తల్లితో తానును ఏడ్చి తండ్రిని చంపిన మహాపాపానికి పరిహారంగా ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలిపెట్టడానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఊలూచి అందరూ వినేటట్లు, వెర్రివాళ్లలారా,
అర్జునుడు చావటమా? అతడు శ్రీమన్నారాయణుని స్నేహితుడు అయిన నరుడని ఎరుగరా? నేను మోహనంపైన నా మాయా ప్రయోగం వలన ఈ విధంగా చేశాను. దీనికి కారణం తర్వాత చెప్తాను అని సంజీవనమణి తెప్పించి దానితో అర్జునుణ్ణి బ్రతికించింది. అతడు నిద్రలో నుంచి లేచిన వాడి వలె లేచి కూర్చుండి చుట్టూ చూచి, ఇదేమిటి, ఎందుకు ఇక్కడికి చిత్రాంగద ఉలూచి వచ్చారని కొడుకుని అడిగితే అతడు అంతా ఉలూచి చెబుతుంది అన్నాడు. నాగవనిత అయిన ఉలూచి భర్తకు నమస్కరించి పశువుల శాప ప్రభావం చెప్పటానికి పూనుకుంది. అనగా, నీ బిడ్డ అయిన బభ్రువాహనుడిచే భంగపడిన దానికి బాధపడకు. అతడు గుణవంతుడు, వాని యందు ఏ దోషము లేదు. ఇదంతా నేనే ఏర్పాటు చేశాను. నువ్వు శిఖండిని ముందుంచుకొని వీరోత్తముడైన తాతను చంపిన దానికి వసువులు కోపించి నీకు శాపం ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఆ వార్త నా సకుల వలన విని నా తండ్రితో చెప్పాను. ఆయన వెంటనే భయపడుతూ వారి దగ్గరకు వెళ్ళి వినయంతో మొక్కి నీ మీద విరోధ బుద్ధి వదిలిపెట్టమని ప్రార్థించాడు. వారందుకు దయతలిచి అర్జునుడు తన స్వంత కొడుకైన బభ్రువాహనుడి చేతిలో మరణిస్తాడని, అతడు పాపాల నుండి విముక్తి ఈ మార్గంలో పొందగలడని చెప్పారు. అదంతా మా నాన్న నాకు చెప్పగా విని నేడు ఈ విధముగా నీకు భీష్ముణ్ణి చంపిన పాపం పోవటానికి నీ కొడుకు చేతిలో ఓడేటట్లు చేశాను. ఇంక నీకు పాపశంక వద్దు, సులభముగా ఉండు అంది. అర్జునుడు దేవరహస్యాన్ని చెప్పిన భార్య మాటలు విని సంతోషించి ఆదరంతో కొడుకుని చూచి అతనిని తల్లులతో అశ్వమేధం చూడటానికి రమ్మని చెప్పి యాగాశ్వంతో చేది, మాగధ, కళింగ, ద్రవిడ, కేరళ, కర్ణాటకాంధ్ర దేశాలు అన్నీ జయించుకుంటూ వాళ్ళందరికీ ధర్మరాజు ఆజ్ఞ చెబుతూ తిరిగి సుఖముగా హస్తినాపురం చేరుకుని అందరితోనూ గౌరవింపబడ్డాడు. ఇంతలో వివిధ దేశాల నుంచి అంతా వచ్చారు. అశ్వమేధ యజ్ఞ సమయం దగ్గరకొచ్చింది. అప్పుడు ధర్మరాజుతో వేదవ్యాస మహాముని, ధర్మజ, ఈ రోజున అశ్వమేధం ప్రారంభించు, ముహూర్తం దగ్గరకొచ్చిందని యజ్ఞీకులు చెప్తున్నారు. నువ్వు మహాధనవంతుడు అయ్యావు, అందుచేత యజ్ఞ దక్షిణలు 3 చూస్తూ 3 యజ్ఞాల ఫలితాన్ని పొందు. అశ్వమేధం యొక్క అపబృందం అనే స్నానం చాలా పరిశుద్ధమైంది. దాని వలన అన్ని పాపాలు నశిస్తాయి. నీ సందేహం పాపాలన్నీ ఈ అపబృంద స్నానం వలన నిశ్శేషముగా నశించిపోతాయి అని అన్నాడు. ధర్మరాజు యజ్ఞశాలకు వచ్చి ఎంతో సంతోషంతో భక్తిపూర్వకంగా అశ్వమేధమును నడిపించాడు. బృహస్పతితో సమానమైన యజ్ఞకులు వేద విధి ప్రకారం చక్కగా క్రియలన్నీ నిర్వహించారు. వ్యాసాది మునీంద్రులను, నిత్య కర్మానుష్ఠాన నిరతులు అయిన బ్రాహ్మణులను ధర్మరాజును ఆశీర్వదించి పొగిడారు. అతడును ముని సంఘాలకి మొక్కి వారికి అపార ధనాలు ఇచ్చి రుతిగర్వుడైన పారశర్యునకు అర్జునుడు జయించి తెచ్చిన భూమినంతా దక్షిణగా ఇచ్చాడు. తాను అడవులలో మునివృత్తితో కాలం గడపటానికి ఆజ్ఞ ఇమ్మని కోరాడు. వ్యాసుల వారు దానికి అంగీకరించకుండా మునులందరి అభిప్రాయం ప్రకారం ఆ భూమిని ధర్మరాజుకి ఇచ్చి దానికి మారుగా పసిడి తండాలు పుచ్చుకొని ఋతిగ్జనులకు పంచిపెట్టాడు. ధర్మరాజు కూడా అక్కడికి వచ్చిన సకల రాజ, వైశ్య, శూద్ర జాతులకు, నీచ కులీనులకు అనేక దానాలు చేసి అమృత స్నానం చేసి గత కల్మషుడయ్యాడు. వచ్చిన వాళ్లంతా క్రమక్రమంగా సెలవు పుచ్చుకొని వెళ్ళారు. మునీంద్రులు కూడా తమ శిష్యులతో కలిసి అంతర్ధానమయ్యారు. కృష్ణుడును బలరామాదులతో ద్వారకకు వెళ్ళిపోయాడు. రాజా, అశ్వమేధ యాగం జరిగే సమయంలో పుట్టిన ఒక విశేషం చెప్తా విను. సక్తుప్రస్తుని కథ. పూర్వం ఒకానొకప్పుడు జమదగ్ని మహర్షి పితృకలి శ్రాద్ధము చెయ్యాలని సంకల్పించుకున్నాడు. అతని కోపాన్ని అధిగమించాలనే భావంతో క్రోధాది దైవము దానికి విఘ్నం ఆపాదించాడు. కానీ దానిక మునిశ్రేష్ఠుడు కుపితుడు కాకుండా శాంతభావం వహించాడు. అప్పుడు అతని పితృదేవతలు కనిపించి, నువ్వు శ్రాద్ధ కర్మానికి విఘ్నం తలపెట్టే వాని మీద కోపగించుకోలేదు కాబట్టి ముంగీసవై పుట్టు అని శపించాడు. జమదగ్ని పితృదేవతలతో తపస్సు చేసుకునే వాళ్లకు కోపం పనికిరాదని చెప్పి తనకు శాప విమోచన మార్గము అనుగ్రహించమని వేడుకున్నారు. వారతనితో, నువ్వు ఎప్పుడైతే విద్యావంతులైన విప్రుల వద్ద మహాధర్మమైన కార్యమును కీడుగా చెప్పగలవో అప్పుడు నీకు శాపము తొలగిపోతుందని చెప్పి అదృశ్యమయ్యారు. జమదగ్ని ముంగీసగా మారిపోయాడు. ధర్మరాజు అశ్వమేధం చేసే సమయంలో యాగశాలలో ఉన్న బ్రాహ్మణుని చూస్తూ ఎంత మహిమతో చెల్లినప్పటికీ
ఈ ధర్మరాజు యొక్క అశ్వమేధము సప్తప్రస్తుని ధర్మానికి సరిపోదు అన్నాడు. అప్పుడంతా ఆశ్చర్యంతో ఆ ముంగీసను చూచి, నువ్వు ఇలా మాట్లాడవచ్చునా? ఈ మహాయజ్ఞంలో నువ్వు ఏమి తక్కువ చూశావు? మంత్ర తంత్ర విధానాలలో ఏ లోపము జరగలేదే? లెక్కలేనని దక్షిణలు వలన అందరికీ తృప్తి కలిగింది కదా. అందరికీ ఈ యజ్ఞము ధర్మము పొగడదగింది అయి ఉండగా నువ్వు ఈ విధంగా ఆక్షేపించడానికి కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ముంగీస, అయ్యలారా, పూర్వం కురుక్షేత్రంలో కోపము కామము లేనివాడును మంచి నియమనిష్టలు గలవాడును ఆయన బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. వాడు భిక్షాటనం చేసుకుంటూ తన భార్యని, కుమారుణ్ణి, కోడల్ని పోషించుకుంటూ తను ఏర్పరచుకున్న పర్ణశాలలో తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. భిక్షాటనం వల్ల జీవితాలు గడవటం కష్టం కదా. 1 సంవత్సరం వర్షాలు సరిగ్గా కురియకపోవటం వల్ల గొప్ప కరువు వచ్చింది. ఆ నలుగురికి ఉదర పోషణ చాలా కష్టమైంది. వాళ్ళు నలుగురు వెళ్ళి గడ్డి వలన ఫలించిన ధాన్యాన్ని ఏరుకొని తెచ్చి బ్రతుకుతూ దాని వలన ఆకలి తీరక బాధపడుతున్నారు. ఒకనాడు 3 జాములకు గడ్డి ధాన్యాలు ఏరుకొని వచ్చి ఆ తెచ్చిన దానిని పిండి చేసుకున్నారు. అది 4 మానికలైంది. అప్పుడు వాళ్ళు నలుగురు ఆ పేలపిండిని తినవలను అనుకొని అనుష్ఠానాలు తీర్చుకొనొచ్చారు. ఆ పేలపిండిని నలుగురు పంచుకోవటం వల్ల ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క మానేడు వచ్చింది. వాళ్ళ విధముగా పంచుకుని తినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు అతిథిని చూచి ఎదురుగా వెళ్ళి తన పర్ణశాలకు తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేసి, అయ్యా, నేను ధర్మ మార్గంగా జీవితాన్ని గడుపుతున్నాను. మేమంతా ఏరి తెచ్చిన గింజలు కుంచెడును సక్తువుగా చేసి అందరము సమముగా ఉపయోగించుకుంటున్నాం. ప్రస్తమాత్రపు సక్తువుచే కుటుంబ భారాన్ని నడుపుకుంటూ ఉండటం వలన నాకు సక్తుప్రస్తుడనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. నా పాలుకు అంటే నా వాటాకు వచ్చిన పిండిని నువ్వు అనుగ్రహించి ఆకలి తీర్చుకొనుము అని తన పేలపిండినిచ్చాడు. అతిథి ఆ మానిడు పేలపిండిని తృప్తి పొందలేకపోయాడు. సక్తుప్రస్తుడు విచారపడుతూ అతన్ని ఏ విధంగా తృప్తిపరచాలా అనే ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన అతని భార్య తన వాటా పిండిని కూడా ఇచ్చి అతన్ని తృప్తిపరచమని కోరింది. ఆమె పడే శ్రమను, ఆకలిని తెలిసి ఉన్న సక్తుప్రస్తుడు ఆమెతో మృగాలు, పక్షులు మొదలైనవి కూడా తమ తమ ఆహారాలు తెచ్చి వాటి భార్యలకు ఇస్తున్నాయి. నేను నిన్ను పోషించాల్సిన బాధ్యత ఉంది. తన భార్య సంతోషం కలిగించని దుర్మార్గుడు నరకాన్ని పొంది యమభటులతో బాధింపబడతాడు అన్నాడు. అప్పుడు ఆమె, స్వామి, మీకు తెలియని ధర్మం లేదు. స్త్రీకి భర్తయే దైవము, అతడే అన్నియు. భర్త యొక్క పనుల్ని భార్య తప్పనిసరిగా చెయ్యాలి. ఆ విధముగా చెయ్యటం స్త్రీకి ధర్మం. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నేను ఈ పేలపిండిని తినకూడదు. అందుచేత నా పాలికి వచ్చిన పేలపిండితో అతిథి దేవుణ్ణి తృప్తిపరచు అని చెప్పి పేలపిండి ఇచ్చింది. దానికి అతడు సంతోషించి ఆ పిండి అతిథికి ఇచ్చి, అయ్యా, నీ ఆకలి తీరినట్లు కనిపించటం లేదు, కాబట్టి ఈ పిండిని తిని కూడా భక్షించు అని భక్తితో సమర్పించాడు. అతిథి ఆ పిండి తిని కూడా తృప్తి పడలేదు. సక్తుప్రస్తుడు పరిస్థితి గమనించి బాధపడుతూ ఉంటే అతని కుమారుడు వచ్చి తండ్రిని అంగీకరింపచేసి తన పేలపిండినిచ్చాడు. అతిథికి ఆ పిండి కూడా తృప్తి కలిగించలేకపోయింది. అప్పుడు అతని కోడలు కూడా తన మామకు ముందుగా తన పాలి సక్తుడవు నుంచి దానితో అతిథికి ఆహార తృప్తి కావించమని ప్రార్థించింది. అతడు ఆ విధంగానే చేశాడు. అతిథి దానిని కూడా భుజించిన తర్వాత తృప్తిపడి సక్తుప్రస్తుణ్ణి చూచి, సక్తుప్రస్థ మునీంద్ర, నీ వ్రత స్వభావానికి నేను కోరికతో వచ్చాను. నువ్వు మహానుభావుడవు, మంచి శీలం కలవాడివి. నీ వంటి పుణ్యాత్ములు ఎక్కడా లేరు. నీ భక్తి శ్రద్ధలు, వినయము, ఓర్మి, అతిథి ప్రియత్వము కొనియాడతగింది. జనులకు ఆకలి పిశాచం వంటిది. ఆకలితో ఉన్న వాళ్లలో ప్రజ్ఞ తరిగిపోతుంది. ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో వాళ్ళకి తెలియదు. దయ ఉండదు, కోపము పెరిగిపోతుంది. నువ్వు జితేంద్రియుడు కాబట్టి ఆలుబిడ్డల వాళ్ళ పాలిచ్చియు నాకు ప్రియాన్ని చేకూర్చావు. నువ్వు చేసిన ధర్మకార్యానికి దేవతలు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు చేసిన పుణ్యాలకు ఫలితముగా నీ ద్వారా తనూజ ఉన్మాష పహితంగా ఈ దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకం వెళ్ళు అని వాళ్ళు నలుగురిని ఒక దివ్య విమానం మీద ఎక్కించి ప్రేమతో బ్రహ్మలోకమునకు పంపించి తాను అంతర్ధానమయ్యాడు. నేను ఇదంతా చూచి నా బిలంలో నుంచి వెలుపలికొచ్చాను. అప్పుడు సక్తువు గంధము చేతను అతిథికిచ్చిన పాద్యజల
సందర్శనము చేతను నా తలయును శరీరము ఒక పక్కయును బంగారుమయం అయ్యాయి. ఆ రోజు నుండి నా శరీరము రెండవ పక్క కూడా బంగారం అవుతుందనే ఆశతో అనేక పుణ్య ప్రదేశాలకు యజ్ఞశాలకు వెళ్ళాను. కానీ నా కోరికే నెరవేరలేదు. మహాపుణ్య నిధి అయిన ధర్మతనయుని యజ్ఞంలోనైనా నా ఆశ నెరవేరుతుందని అనుకున్నాను. ఇక్కడ విశేషం ఏమీ నాకు కనిపించలేదు. అందువలననే ఆ ఉంచవృత్తి గల పారుని ధర్మానికి ఈ యజ్ఞం సరికాదని నిరూపించాను అంది. వెంటనే దానికి శాప విమోచనం కలిగి అదృశ్యమైంది. ఇది ఆ గొప్ప యజ్ఞంలో కలిగిన విశేషం. ముంగీస దానిని తక్కువ చేసి పలుకుటకు కారణం హింసారూపమైన యజ్ఞం కంటే అహింసాత్మకమైన తపోమయ యజ్ఞము శ్రేష్టమైనదని చెప్పటానికే గాని వేరే కాదు. అందువల్ల అహింసా వ్రతానికి మించినది ప్రపంచంలో వేరొకటి ఏదీ లేదని వేరుగా చెప్పనవసరం లేదు. మహాభారత అంతర్గత అశ్వమేధ పర్వము సమాప్తం. 15వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.